నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నా పరమ గురువు కంచి పరమాచార్య స్వామి, నా పరదైవం రాధాకృష్ణులు ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకి అంజలి ఘటిస్తూ వారు నా చేత పలికించినంత మేర భక్తిభావాన్ని రాగంతో మేళవించి జనరంజకంగా సమర్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతోటే ఈ శీర్షిక. ఈనాటి శీర్షికలో ఒక్క వాక్యంలో ఈ సంకీర్తన యొక్క సంపూర్ణ అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. లోకపు పై ఆకర్షణలను నిజమని నమ్మకుండా వ్యర్థమైన కోరికలను విడిచిపెట్టి వెంకటేశ్వరుని నామస్మరణలో స్థిరపడు ఓ మనసా అని ఈ సంకీర్తన యొక్క సందేశం. పల్లవిలో అన్నమాచార్యుల వారు ఏమంటారంటే, ఈ ప్రపంచం చూపించే నవ్వులు అంటే నగవులు అంటే కేవలం మనుష్యుల నవ్వులు కాదు. ధనము, పదవి, ప్రశంసలు, ఇంద్రియ సుఖాలు మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి అనే లోకపు మాయా ఆకర్షణల నుంచి విడిపడవని ఈ సంకీర్తన సందేశం. నేను పాడబోయే 3వ చరణం వెంకటేశ్వరుని పవిత్రమైన నామం నాలుకపై ఉండగా ఇతరమైన వాటి కోసం ఎందుకు వెంపర్లాడాలి? బలశాలి పరమాత్మ, పూర్ణ పరమాత్మ అయిన ఆ పరబ్రహ్మ అయిన శ్రీ వెంకటపతిని సేవిస్తూ మనస్సును చంచలం చేసే కోరికలను వదిలివేయాలి అని అర్థం. గోవింద గోపాల గోపికా వల్లభం గోవిందం గోపాలం నగవులు నిజమని నమ్మేదా నగవులు నిజమని నమ్మేదా నళిని నామము నాలుక నుండగా తలకొని తరము తడవేదా నళిని నామము నాలుక నుండగా తలకొని తరము తడవేదా బలు శ్రీ వెంకటపతి గోవింద
బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలుకు చలము వద్దనవే. బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలుకు చలము వద్దనవే. వద్దనవే నగవులు నిజమని నమ్మేద. ఆ